విశాఖపట్నంలో నిర్మించిన గాజు వంతెన ఇది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కైలాసగిరిపై ఈ వంతెన నిర్మించారు. దీని పొడవు 55 మీటర్లు. ఈ బ్రిడ్జిపై ఒకేసారి 100 మంది నడవొచ్చని అధికారులు చెప్పారు. దీని పైనుంచి చూస్తే చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, లోయలు, సముద్రం కనిపిస్తాయి. ఈ బ్రిడ్జి చూసారంటేనండి, ఇది మొత్తం వచ్చేసి అరౌండ్ 45 టన్ స్టీల్స్ మేము యూజ్ చేసాం దీనికోసం. దీని కెపాసిటీ వచ్చేసి 100 మెంబర్స్ ఎట్ ఎ టైం దీని మీద వాక్ చేయగలరు. మీరు చూసారంటే యూ కెన్ సీ ద లెంత్ 55 మీటర్స్. ఆ రోప్స్ కూడా చూసారంటే వి గాట్ ఫ్రమ్ యూకే దోస్ రోప్స్. గ్లాసెస్ చూసారండి, ఏవి 42 mm, వెరీ థిక్నెస్. యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్లీ ఇంత థిక్నెస్ మేము R&D చేపించి రెడీ చేయించాం ఫ్రమ్ జర్మనీ. వీ గాట్ ఇట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ కెన్ సీ ద యాంకర్స్, అది మేము వియత్నాం నుంచి తీసుకొచ్చామండి. ఇఫ్ యూ కెన్ సీ ద డీసాకిల్స్. సో ఎవ్రీథింగ్, ఇవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మేము సెక్యూరిటీ కోసం కానీ లేదా వచ్చే టూరిస్ట్ యొక్క సేఫ్టీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. మోర్ ఓవర్ మీకు 10 years బ్యాక్ ఇక్కడ హుద్హుద్ వచ్చింది ఇదే పాయింట్లో. సో దట్ టైమ్ వీ అబ్జర్వ్డ్ అరౌండ్ 230 nautical miles ఆఫ్ విండ్ ఫోర్స్. సో అది కూడా మేము మైండ్లో పెట్టుకుని వీ హ్యావ్ డిజైన్ సచ్ ఏ వే సో దట్ ఇట్ కెన్ సస్టైన్ అప్ టు 250 nautical miles విండ్ ఫోర్స్. 250 nautical miles వచ్చి ఏం కాదు. ఓన్లీ రిస్ట్రిక్షన్ ఈజ్ 1 year బేబీని క్యారీ చేయకూడదు, బిలో 1 year. అంటే భుజాల మీద వేసుకుని ఎవరిని క్యారీ చేసుకోకూడదు. నో ఏజ్ రిస్ట్రిక్షన్. ఫ్రమ్ 2 years టు యూ కెన్ కమ్ అప్ టు 90 years ఆల్సో ఈవెన్ ఇఫ్ దే కెన్ వాక్. సో మీరు చూసారంటే ఈవెన్ జంక్షన్ లెవెల్, అంటే మీరు ప్రతి రో పాయింట్ దగ్గర ఒక గార్డ్ ఉంటాడు. ఇది వ్యూ పాయింట్ అండి. ఇక్కడ మీకు టోటల్ 6 members గార్డ్స్ ఉంటారు ఇక్కడ. అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత లేడీస్ ఎస్పెషల్లీ వాళ్ళు దే మే గెట్ ప్యానిక్. సో అటువంటి టైంలో మేము వాళ్ళు గార్డ్ చేసి పక్కన తీసుకెళ్ళడం కోసం ఉంటుంది తప్ప మిగతా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అంటే రోప్స్ కానీ లేకపోతే సేఫ్టీ హ్యాండ్స్ అటువంటి ఏమీ అవసరం లేదండి. యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ మీరు డిజైన్, కన్స్ట్రక్షన్ కూడా అదే వేలో చేయడం జరిగింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.